అవును రాదా, తెలిసే నాకు. అవునా? ఓ అవునా, ప్రాబ్లం వచ్చిందా మీకు? అదెంత పని, మా వారిని అడిగి నేను చిటికలో నీకు డౌట్ క్లారిఫై చేసేస్తాను. ఓకేనా? సరే బాయ్. ఏమండి, మా ఫ్రెండ్ రాధా ఉంది, తెలుసు కదా? ఎవరు? కేపీహెచ్పీలో ఉండే వాళ్ళు రీసెంట్గా ఒక కమర్షియల్ ప్రాపర్టీగా ఉన్నారు, ఐడియా ఉంది కదా? అవునవును. సో మనం వెళ్ళాం కూడా వాళ్ళ ఫంక్షన్కి. అవును. సో అయితే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆ కమర్షియల్ ప్రాపర్టీ మీద వచ్చే రెంటు 20 lakh రాస్ అవుతుందంట సంవత్సరానికి. సో 20 lakh రాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అని కొంతమంది అంతా చెప్తున్నారంట. రిజిస్ట్రేషన్ కంపల్సరీయా, లేకుండా కూడా ఇంకా వేరే విధానం ఏదన్నా ఉందా? ఓకే, రిజిస్ట్రేషన్ తీసుకోవటం కంపల్సరీ కాదు, ఏదైనా సరే మీకోసమే ఈ వీడియో. ఓ రియలీ? సో ఇట్లాంటి డౌట్స్ మీ అందరికీ చాలా మందికి ఉండుంటాయి కదా, సో అందుకోసమే ఈ స్పెషల్ వీడియో. ఎస్. హలో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి డౌట్ చాలామందికి ఉంటుంది. అంటే కమర్షియల్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలా? రెంట్కి ఇచ్చిన వ్యక్తి రిజిస్ట్రేషన్ తీసుకొని ట్యాక్స్ పే చేయాలా? ఎందుకంటే కమర్షియల్ బిల్డింగ్స్ రెంట్కి ఇచ్చినంత మాత్రాన వీళ్ళు బిజినెస్లో ఉన్నట్టు కాదు. అంటే ఇతర ఇన్కమ్ లేకుండా ఉండొచ్చు, వీళ్ళు జాబులు చేసే వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఏమైనా ల్యాండ్ వస్తే ఆ ల్యాండ్ డెవలప్ చేయొచ్చు, లేదా హౌస్ వైఫ్స్ కావచ్చు, సో రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు. సో వీళ్ళందరికీ ఇతర బిజినెస్లు ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అదే రిజిస్ట్రేషన్తో ఈ ఇన్కమ్ కూడా చూపిస్తూ దీని మీద ట్యాక్స్ పే చేయొచ్చు. రిజిస్ట్రేషన్ లేని వాళ్ళకి, అంటే బిజినెస్కి దూరంగా ఉండే వాళ్ళకి, బిజినెస్తో సంబంధం లేని వాళ్ళకి కేవలం కమర్షియల్ దానికోసం రిజిస్ట్రేషన్ తీసుకోవటం అంటే కొంచెం కష్టం ఇన్ ద సెన్స్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, ఆ రిటర్న్స్ మెయింటైన్ చేయాలి, ట్యాక్స్ టైం టు టైం పే చేస్తుండాలి. సో కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల దీనికి సంబంధించేసి కొన్ని మార్పులు చేయడం జరిగింది. సో మీకు తెలిసే ఉంటుంది, 20 lakhs దాటితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అయితే కమర్షియల్ బిల్డింగ్ని రెంట్కి ఇచ్చేటప్పుడు మాత్రము మీరు అన్రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉంటే, అంటే మీరు అన్రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండి అవతల రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత టర్న్ ఓవర్ ఉన్నా సరే, 20 lakhs కావచ్చు, 50 lakhs కావచ్చు, 1 crore కావచ్చు, ఎంత ఉన్నా సరే మీకు రిజిస్ట్రేషన్ లేకపోతే 2 కండిషన్స్. ఒకటి, మీకు రిజిస్ట్రేషన్ లేకుండా ఉండాలి, అంటే ల్యాండ్ ఓనర్ రిజిస్ట్రేషన్ లేకుండా ఉండాలి. రెండోది, రెసిపియంట్కి, అంటే ఎవరైతే బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉండాలి. అప్పుడు ఇది ఆర్సిఎం కిందకు వస్తుంది, అంటే రివర్స్ ఛార్జింగ్ మెకానిజం. దాని ప్రకారం ఏమవుతుందంటే ఆ రెంట్కు సరిపోయిన ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని ఆ రెంట్కి తీసుకున్న వ్యక్తే పే చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటున్నాడు. కోర్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడానికి మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి, అవి అప్లై అవుతాయి అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు అంటే ల్యాండ్ ఓనర్కి వేరే కారణాలతో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తే, అంటే ఈ కమర్షియల్ బిల్డింగ్తో పాటు ఇంకేదైనా చిన్న బిజినెస్ ఉందనుకోండి, సో ఈ మొత్తం టర్న్ ఓవర్ కలిపితే, అంటే టర్న్ ఓవర్ కలపడం కోసం అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటారు, ఆ టర్న్ ఓవర్ కోసం అని చెప్పేసి అన్నీ చూపిస్తారు, ఎగ్జెప్ట్ టు ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మొత్తం కలుపుతారు. ఆ మొత్తం కలిపి చూసినప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం పడితే దేనికోసం? వేరే బిజినెస్ కోసం. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళే కట్టాల్సి వస్తాయి, ఎవరు ల్యాండ్ ఓనర్సే కట్టాల్సి వస్తాయి. అంటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు కేవలం కమర్షియల్ బిల్డింగ్ కోసం రిజిస్ట్రేషన్ తీసుకోక్కర్లేదు. ఒకవేళ ఏదైనా కారణంతో మీరు రిజిస్ట్రేషన్ తీసుకొని ఉంటే మాత్రం మీరే ట్యాక్స్ కట్టాలి. అర్థమైంది కదా? మీరు రిజిస్ట్రేషన్ తీసుకోకపోతే మాత్రము అవతల వ్యక్తి రిజిస్ట్రేషన్ ఉంటే అప్పుడు వాళ్ళే కడతారు. మరి మీకు 20 లక్షలు దాటింది, అవతల వ్యక్తులు కూడా రిజిస్ట్రేషన్ లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే, రిజిస్ట్రేషన్ తీసుకొని ట్యాక్స్ చెల్లించాల్సిందే. మరి అవతల వ్యక్తులు రిజిస్ట్రేషన్ అంటే కొంతమంది కాంపోజిట్ ట్యాక్స్ పేయర్స్ ఉండొచ్చు, అంటే చిన్న బిజినెస్ చేసేవాళ్ళు, అప్పుడు కూడా మీరే కట్టాలి. మీరు అంటే ఇక్కడ నేను చెప్పేది ల్యాండ్ ఓనర్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాండ్ ఓనర్కి రిజిస్ట్రేషన్ లేదు, రెసిపియంట్కి అంటే రెంట్కి తీసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, అప్పుడు ఇందా చెప్పినట్టుగా మీరు రిజిస్ట్రేషన్ తీసుకుని, అంటే ల్యాండ్ ఓనర్ రిజిస్ట్రేషన్ తీసుకొని ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ల్యాండ్ ఓనర్కి రెసిపియంట్కి ఇద్దరికి రిజిస్ట్రేషన్ లేదనుకోండి, 20 lakhs దాటితే ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మీ దగ్గర ఒక 4 షాపులు ఉన్నాయి,
4 షాపులు నలుగురికి ఇచ్చారు. మీ ఇన్కమ్ 20 లక్షలు దాటింది. నలుగురికి రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, ఇందా చెప్పినట్టుగా మీకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఓకే, అందులో ముగ్గురికి రిజిస్ట్రేషన్ ఉండేసి ఒకటికి రిజిస్ట్రేషన్ లేదనుకోండి. సో అప్పుడేమవుతుంది, మీరు ఆ ఒక్కడి కోసం రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నారో మిగతా ముగ్గురికి కూడా మీరే చెల్లించాలి. సో ఇది కమర్షియల్ బిల్డింగ్స్ రెంట్కి ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాలు. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.